నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో మేము చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం. 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. హైదరాబాద్ లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఎన్నికల తర్వాత ఇది కొనసాగుతుంటది. 50 రూపాయలకి చేసే సన్న బియ్యం ధనవంతులు జూబ్లీహిల్స్ లో ఉన్న 10% ధనవంతులు తినే బియ్యం ఇస్తున్నామంటే ఇది ప్రజారాజ్యం, ఇది ఇందిరమ్మ పాలన. అందుకే ఆ పాలన కోసమే మా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలిపించాలని మా నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే మీ అందరూ కూడా గెలిపిస్తారు. ఈ ఇందిరమ్మ పాలన మీరు చూస్తున్నారు కాబట్టి మా నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో మేము చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం. 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. హైదరాబాద్ లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఎన్నికల తర్వాత ఇది కొనసాగుతుంటది. 50 రూపాయలకి చేసే సన్న బియ్యం ధనవంతులు జూబ్లీహిల్స్ లో ఉన్న 10% ధనవంతులు తినే బియ్యం ఇస్తున్నామంటే ఇది ప్రజారాజ్యం, ఇది ఇందిరమ్మ పాలన. అందుకే ఆ పాలన కోసమే మా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలిపించాలని మా నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే మీ అందరూ కూడా గెలిపిస్తారు. ఈ ఇందిరమ్మ పాలన మీరు చూస్తున్నారు కాబట్టి